హలో మాస్టారు, నేను మీ మోడర్న్ మానవుని, మీలో అండ్ మనలో ఒకడిని. పార్ట్ వన్ లో ఆ టూ స్టేట్మెంట్స్ గురించి చెప్పుకున్నాం కదండి. పార్ట్ టూ లో మన రాజీవ్ బజాజ్ గారు ఏం చెప్పారో తెలుసుకుందామండి. ఆయన ఒక ఇంటర్వ్యూలో ఈ స్టేట్మెంట్స్ గురించి ఒపీనియన్ అడగగా బజాజ్ గారు వర్క్ చేయడం ముఖ్యమే, కానీ ఈ 70 గంటల 90 గంటల అనే పని టాప్ లెవెల్ మేనేజ్మెంట్ నుంచి ఇంప్లిమెంట్ చేయొచ్చు కదా. ఆ టాప్ లెవెల్లో ఇంప్లిమెంట్ చేసి ఆ ప్రొడక్టివిటీని టెస్ట్ చేసి అప్పుడు ఎంప్లాయీ లెవెల్లో ఇంప్లిమెంట్ చేయాలి అన్నట్టు చెప్పారండి. అండ్ నా ఒపీనియన్ ఏంటంటే మాస్టారు, వాళ్ళ టైంలో హార్డ్ వర్క్ చేశారండి. నేను లేదు అని చెప్పను, కాదు అని చెప్పను. అప్పటి పరిస్థితులు వేరు, ఇప్పటి పోటీ ప్రపంచం వేరు. మనం అవుట్ ఆఫ్ ద బాక్స్ వచ్చి మాట్లాడాలి అంటే కావాల్సింది ఒక చిన్న సపోర్ట్ అండి. అది మూర్తి గారు లాంటి ఫ్యామిలీ అర్థం చేసుకున్నట్టు అన్ని మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ తొందరగా అర్థం చేసుకోలేవు కదండి. అయినా ఈ పోటీ ప్రపంచంలో ఉదయం నుంచి రాత్రి వరకు పరుగు తీస్తూనే ఉంటున్నామండి. అన్నీ మనం అనుకున్నట్టు అయితే లైఫ్ అవ్వదు కదండి. వర్క్ కానివ్వండి లేదా పర్సనల్ లైఫ్ కానివ్వండి, ఎస్పెషల్లీ ఐటీ ఇండస్ట్రీలో బ్యాలెన్సింగ్ ఇంపార్టెంట్ అండి. అన్నింటినీ సమానంగా చూసుకోవాలి, చేసుకోవాలి అనే పాయింట్ మనకు ప్రకృతినే చెప్తుంది మాస్టర్. వాళ్ళు అలా ఐటీస్ లో కష్టపడితే వాళ్ళు ఇప్పుడు కోటీశ్వర్లు అయ్యారండి. మనం ఇప్పుడున్న సమాజంలో మనకు వచ్చే శాలరీస్ కి, కడుతున్న ట్యాక్సెస్ కి, పెరుగుతున్న కాస్ట్ ఆఫ్ లివింగ్ కి ఈ సో కాల్డ్ కోటీశ్వర్ల కోసం వాళ్ళు చెప్పినట్టు కష్టపడుతున్నాం కాబట్టి మనం ఇంకా మిడిల్ క్లాస్ లోనే ఉన్నామండి. ఇది జస్ట్ నా ఒపీనియన్ మాత్రమే మాస్టర్. మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్, షేర్, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.